తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుబడులను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దారిలో ముందు ఆయన సింగపూర్ రావడం జరిగింది. ఈ పర్యటనలో తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ సంస్థ ముందుకు వచ్చింది. పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్లో పర్యటిస్తున్న నేపథ్యంలోనే ఆయన తన బృందంతో శనివారం ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించి ఎస్టీటీ తెలంగాణలో 3,500 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్లో ఎస్టీటీ డేటా సెంటర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీటీ రేవంత్ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈఎంఓయూపై తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈఓ బ్రూనో లోపేజ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ డేటా సెంటర్ హబ్ గా మారబోతుందన్నారు. ఎస్టీటీ డేటా సెంటర్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టి తిరుగుతున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనవడు హిమాంశుతో ఫామ్ హౌస్ వ్యవసాయ క్షేత్రంలో కాలక్షేపం చేస్తున్నారు. ఇక కేటీఆర్ తన పోరాటాన్ని 3 ప్రెస్ మీట్లు 6 ట్వీట్లు అన్నట్లు పరిమితమయ్యారు. ఇది నేటి తెలంగాణ రాజకీయం. ఈ రాజకీయ కేలిలో రేవంత్ రెడ్డి ఒకంత పైనే ఉన్నారు అనేది సర్వత్రా వినపడుతున్న నేటి మాట. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.